ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ 420 కపుల్ వ్లాగ్స్. చాలా రోజులకైతే ముందుకైతే వచ్చేసినాం. అందరికీ హ్యాపీ క్రిస్మస్. ఇవాళనైతే 25th డిసెంబర్ 25th క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అందరికి. సో మొత్తానికి అయితే బాగా రోజులు అవుతుంది వ్లాగ్స్ అయితే పెట్టక. ఇంకా స్పెషల్ డే మా దాంట్లో. సో డెలివరీ డేట్ కూడా ఇదే రోజు. ఇవాళనే రెడీ అయితే అయినాం, హాస్పిటల్ అయితే వెళ్తున్నాం. ఇక డాక్టర్స్ ఏమంటారా ఏందా చూసేయండి. ఓకే రైట్. వచ్చేసి అయితే మన మాత శిశు హాస్పిటల్ ఇక్కడికైతే వచ్చేసినాం. మన గంగ దగ్గర అట్టేసిండు, గంగ దగ్గర కానీ అయితే గంగ దగ్గర టెంపుల్స్. ఇది వచ్చేసి అయితే మన మంచిర్యాల మాత శిశు హాస్పిటల్. ఇక మరి లోపలికి వెళ్తే ఏమంటారో మరి. రే పాప అప్పుడైతే నార్మల్ డెలివరీ నార్మల్, అప్పుడు కూడా గవర్నమెంటే. కాకపోతే ఇప్పుడు వచ్చేసి అయితే ఇక్కడ కట్టేసిండు. అది లోపలికి వెళ్ళినాక డాక్టర్స్ ఏమంటారా ఏందా. అప్పుడు ఐవీలు ఉండేసి ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసింది హాస్పిటల్. మరి ఏం చేస్తారా అక్కడికి పోతే టెన్షన్ ఉన్నది. ఈ రోజు అయితే క్రిస్టమస్ కదా, ఇక పాప అయినా బాబు అయినా ఈరోజు రావాలనుకుంటున్నాం. మరి దేవుడు ఏం చేస్తాడో, డాక్టర్లు ఏం చేస్తారో, ఏమవుతుందో చూడండి. ఇక వింటున్నారు. సో గాయస్ మొత్తానికైతే అను లోపలికి పోయింది. అక్కడనైతే బీపీ ఉన్న వెయిట్ అవి చెక్ చేస్తున్నారు. కోవిడ్ టెస్ట్ ఉన్నాయి, యూరిన్ టెస్ట్ రాసింది, అడ్మిట్ అవుతున్నాం. మన అడ్మిట్ అయితే చేస్తున్నారు. ఏం చేస్తారు మొత్తానికి అయితే అడ్మిట్ చేసేసుకొని ఒక బెడ్ అయితే ఇచ్చిండు. బెడ్కి అయితే ఉన్నాం. నైట్ వరకు చూస్తారట. అంటే ఫస్ట్ నార్మల్ కదా, మళ్ళీ నార్మల్ కానీ చూస్తారట. నొప్పులు రాకపోతే ఇంజెక్షన్ చేస్తాము నైట్ వరకు అన్నారు. లేకపోతే రేపు మార్నింగ్ చేస్తామని అంటారు. మాకైతే ఈరోజే కావాలనేసి అయితే మేము అనుకుంటున్నాం కదా. క్రిస్మస్ కదా, ఇవన్నీ కావాలనుకుంటాను. ఏమవుతుందేమో దేవుడు ఏం చెప్తాడో. ఈరోజు కావాలనుకుంటున్నాం. చూసేయండి మన వీడియో, ప్రేయర్ చేయండి. మీ అందరూ కొంచెం బ్లెస్ చేయండి. సో టైం అయితే 4 అవుతుంది. మేమైతే మార్నింగ్ 9కి వచ్చినాం. ఇక్కడ ఇంతకుముందు అయితే నేను ఒక 1 అవర్ అయితే అత్తమ్మ ఇంటికి పోయి తిని ఈమె కూడా లంచ్ అయితే తీసుకొచ్చిన లంచ్ బాక్స్. ఇప్పుడైతే తింటుంది. ఇక మరి నైట్ వరకు అబ్జర్వేషన్లు ఉంచాలన్నారు. పెయిన్స్ అయితే ఇంకా లేవు. సో ఇక మరి ఏమవుతుందో ఏం చేద్దాము. ఇప్పుడే 4కి ఇదే తింటుంది. లోపల గుడ్డోడు అయితే ఇలా లేట్ అయింది తినడానికి. ఇంకా మా ఊరోళ్ళు కూడా వచ్చిళ్ళు గుడిపల్లి నుంచి వెళ్ళి. మా క్లాస్మేట్ 10th క్లాస్మేట్ ఆమె, వాళ్ళు కూడా మా పక్క బెడ్డే. వాళ్ళు కూడా ఉన్నారు మా సోబత్కి అయితే. వాళ్ళు కూడా అడ్మిట్ అయ్యిండ్రు. వాళ్ళని కూడా అడ్మిట్ చేసుకున్నారు. ఇద్దరు సేమ్ వీళ్ళని ఇద్దరిని అబ్జర్వేషన్ పెట్టిండ్రు. ఇద్దరు పక్క బెడ్కే ఉన్నారు. మొత్తానికైతే మాకైతే వాళ్ళు తోడు కూడా ఉన్నారు. అత్తమ్మ కూడా వస్తుంది. అత్తమ్మకైతే హెల్త్ మంచిగా లేదు. సో 6కి వస్తా అన్నది. మళ్ళీ పోయి తీసుకొస్తా. ఈ హాస్పిటల్ దగ్గరనే కదా, రామ్నగర్ అయితే తీసుకొస్తాయి. ఇప్పుడైతే ఏం పని లేదు అని అయితే మన వాళ్ళని ఎవరిని అయితే రమ్మనిలే. సో మొత్తానికి అయితే అన్నం అయితే తిన్నది. బయటకు అయితే వాకింగ్ చేస్తాను. మరి మా బాబాయ్ కేక్ తెచ్చిండు. మీకు పెట్టిన కేక్ నా కోసం అని సపరేట్గా మామయ్య అయితే కేక్ తీసుకొచ్చిండు. కేక్ తిన్నా అసలు నాకు తీయరా క్రిస్మస్కి. అసలు క్రిస్మస్ అన్న ఫీలింగ్లోనే లేదు. మా పక్క బెడ్ వాళ్ళు మా ఊరు అని చెప్పినాం కదా, వాళ్ళకి ఇచ్చిన
పక్క బెడ్లో ఒక చిన్న బాబు ఉండే, ఆయనకి ఇస్తే ఆ చిన్న బుడ్డోడు అయితే ఇక తిన్నాడు ఫస్ట్ ఇచ్చినాక, మళ్ళీ ఇంకా కావాలన్నాడు. సరే అన్న బాక్స్ ఇచ్చినాక సంబరపడకుండా తింటాను. చిన్నోడు 2 years ఉంటున్నా, 1.5 years ఉంటాయి అంతే. ఇవాళ అయితే క్రిస్మస్, అందరికైతే హ్యాపీ క్రిస్మస్. నాకైతే అంటే ఆ థాట్ లేదు క్రిస్మస్ అని. ఈ హాస్పిటల్ ఉన్నాం కదా, మార్నింగ్ నుంచి వెళ్ళి ఈవినింగ్ దాకానైతే హాస్పిటల్ అయిపోయింది. ఇక అటు చేసి చూడని మా మమ్మీకి అయితే ఈరోజే పాపం జ్వరం వచ్చింది, మొత్తం వేసెత్తలేదు, పేషెంట్ అయిపోయింది పాపం. సాయంత్రం వస్తా అన్నది. ఇంకెప్పుడు వస్తాడా అని వెయిటింగ్. అందరు ఫోన్ చేసి అందరు ఫోన్ లోపల కోసం అయితే మస్తు వెయిట్ బాగా మంది చేస్తాను. చెప్తారు, అందరు కూడా ఫోన్ చేసి ఏమైంది డెలివరీ అయినా పాప నా బాబా అని అడుగుతాను. అందరైతే ఫోన్ చేస్తారు మన వాళ్ళు. చూద్దాం ఎంత టైం పడుతుందో. ఈ వీడియో అయితే మొత్తం తీస్తాను, మీరైతే కంపల్సరీ చూడరు.